ఈరోజు రాష్ట్రంలో 5 ఏళ్ల పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని అంటే 5 ఏళ్ల పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అత్యంత ధనిక సీఎంల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ మన ముఖ్యమంత్రి దేశంలో అత్యంత ధనికుడైతే మన రైతు మాత్రం దేశంలోనే అత్యంత పేద అని చెప్పి కూడా రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా ఉద్యోగము రాలేదు. ఇస్తాను అన్నా నెల 2,000 ఇస్తాను అన్నా ఈ 5 సంవత్సరాలలో 60 నెలల్లో ఇంటూ 2,000 అంటే 1,20,000 రూపాయలు అందలేదు. కానీ ఉద్యోగం వచ్చింది ఎవరికో తెలుసా? ఉద్యోగం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కొడుకు మాత్రం ఉద్యోగం ఇచ్చాడు. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి మంత్రిగా కూడా చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. దీన్నే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అని అంటాడు. దీన్నే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కానుక అంటాడు. దీన్నే చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తుకు తన భరోసా అని చెప్పి కూడా దీన్నే చంద్రబాబు నాయుడు గారు అంటారు. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నేను. లేక ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో.